హాయ్ అండి అందరికీ ఈరోజైతే టేస్టీ సాంబార్ రెసిపీ అయితే నా స్టైల్లో నేను చెప్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే మనం కుక్కర్లో ఒక టీ గ్లాస్ కందిపప్పు, హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు రెండు ఒకటేసారి కుక్ చేసుకొని పక్క పెట్టేసేసుకోవాలి. మెత్తగా స్మాష్ చేసి పక్క పెట్టేసేసుకోవాలి. మనం ఒక బాండి పెట్టేసేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయ్యాక అందులోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి పూర్తిగా. ఇప్పుడైతే కొంచెమే సాల్ట్ వేసుకొని కలిపేసేసుకోవాలి. ఇది మంచిగా కుక్ అయిపోయాక ఇందులోనే చింతపండు రసం అనేది యాడ్ చేసుకోవాలి. ఒక వాటర్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మసలు పెట్టుకోవాలి. ఇది మసలాక దీంట్లో కందిపప్పు పెసరపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కందిపప్పు పెసరపప్పు పేస్ట్ అనేది మొత్తం స్మాష్ చేసుకొని వేసుకుంటే మనకు సాంబార్ అనేది థిక్నెస్ వస్తుంది. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి అయితే మంచిగా మసలు పెట్టుకోవాలి. పూర్తిగా మసలాక బంద్ చేసే ముందు కొంచెం బెల్లం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పోపు కోసం అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, సాంబార్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని కుక్ చేసుకొని మనం ఈ సాంబార్లో యాడ్ చేసుకోవాలి.